అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్। ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి। వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి। చాలా మంది చూస్తున్నప్పటికీ కూడా వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి। మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరింత మంచి సమాచారం మీకు సేకరించడానికి అవకాశం ఉంటుంది। ఇక్కడ వార్తల్లో రెగ్యులర్గా చూస్తున్నాం సిరిపూర్లో 6.6 డిగ్రీలు అనేటువంటి అంశం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇది మా ఊరేనండి। ఇలాంటి చలిలో కూడా ఎర్లీ మార్నింగే లేసి దాదాపుగా ఒక 5 నుంచి 6 న్యూస్ పేపర్లు చదివితే మీకు కంటెంట్ అనేది వస్తుంది, ఒక్కోసారి ఎక్కువ కూడా పట్టవచ్చు। కాబట్టి ఇంత కష్టపడి మీకు ఈ కంటెంట్ అందిస్తున్నందుకు నేను మీ నుంచి ఆశించేది కేవలం లైక్ షేర్ మాత్రమే। కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి। ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం। ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి। అందరికీ కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు మన ఛానల్కి సంబంధించిన బర్త్డే కూడా 2019 డిసెంబర్ 22న మ్యాథ్స్ వీడియోతోనే మన యొక్క ఛానల్ అయితే మీకు స్టార్ట్ చేయడం జరిగింది। ఇది ఈరోజు మన ఛానల్ యొక్క 4th యానివర్సరీ। ఇక నెక్స్ట్ మన యొక్క మొదటి అప్డేట్ని చూసుకుంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం। జీవో 46 నుంచి టీఎస్పీఎస్సీ పోస్టులను మినహాయించాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం। పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసినటువంటి జీవో 46 నుంచి టీఎస్పీఎస్సీ పోస్టులను మినహాయించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అయితే ఇచ్చారు। జిల్లాల వారీగా కాకుండా CD1 CD2 ప్రకారం ఫలితాలను ప్రకటించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు। తప్పు ప్రశ్నలు తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలన్నటువంటి హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చూడాలన్నారు। అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్థానిక నిరుద్యోగులు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు। కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఇక్కడ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దాని తర్వాత బత్తుల లక్ష్మారెడ్డి వీళ్ళంతా కూడా ఈ అంశంలో పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం। దీనివల్ల నిరుద్యోగులకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా మీకు సంబంధించిన అభిప్రాయాలు ఎవరైతే కానిస్టేబుల్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో దానికి సంబంధించిన అభిప్రాయాన్ని క్లియర్గా వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి। నెక్స్ట్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించండి అంటూ మరో అప్డేట్ అయితే చూస్తున్నాం। విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి TSUTF వినతి। ఇక్కడ SCRTలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలన్నటువంటి ఇక్కడ TPTF అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం। ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పరీక్ష నిర్వహించాలని TSUTF రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావరవి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అయితే కోరారు। ఇక్కడ మల్టీ జోన్ 1లో బదిలీ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు అందరినీ కూడా ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ చేసి ఆ ఖాళీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గురువారం ఆయనకు వినతి పత్రం సమర్పించారు। అలాగే ఇక్కడ SCకి సంబంధించి SCRTలో అక్రమ డిప్యుటేషన్లను కూడా రద్దు చేయాలని ఇక్కడ TPTF విన్నవించడం జరిగింది। ఈ రకమైనటువంటి అంశం అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కూడా టెట్ నిర్వహించాలి అనేటువంటి ఒత్తిడి అనేది పెరుగుతుంది। అంటే వాళ్ళకి సపరేట్గా నిర్వహించాలంటున్నారు కానీ NCTA గైడ్లైన్స్ ప్రకారం ఇక సపరేట్గా అనేటువంటి అంశం అయితే ఉండదు। కాబట్టి ఇక్కడ ఈ టీచర్లకు టెట్ నిర్వహించాలి అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మళ్ళీ తెరపైకి అయితే వస్తుంది। ఆల్రెడీ మనం చూసాము ఉపాధ్యాయులకు టీచర్ పోస్టులకు సంబంధించిన భర్తీ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అనేటువంటి అంశం। 10,000కు సంబంధించి అవసరం పడితే స్పెషల్ పోస్టులు అవన్నీ కలిపేసి మనకు మొత్తంగా 12,000కు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది। దానికి సంబంధించిన కసరత్తు అనేది జరుగుతుంది। దానికి గనక ఇలాంటి అడ్డంకులు ఏమైనా తగిలినాయి అనుకోండి, లేదంటే అభ్యర్థుల నుంచి కూడా మాకు మెగా డిఎస్సీ రావాలి అని వ్యతిరేకత తగిలితే మాత్రం అది డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ ముందుకు పడేటువంటి అవకాశం అయితే లేదు। ఇప్పుడు టెట్ నిర్వహిస్తే దీని రిజల్ట్ ఇదంతా రావడానికి మరొక 3 నెలలు ఈ టెట్ నిర్వహించారంటే మళ్ళీ ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు అనేటువంటి అంశం అనేది వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది। కాబట్టి ఖచ్చితంగా
మీ టెట్ నిర్వహించాలి అనేటువంటి మీ కోరిక ఉంటే తప్పు లేదు, కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలనేటువంటి అంశం పైన కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం మీకోసం మాత్రమే కాకుండా మీ కోవలోకి వచ్చేటువంటి అభ్యర్థుల గురించి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 5-6 సంవత్సరాల యొక్క నిరీక్షణ ఇప్పటికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఆ కుర్చీలో కూర్చొని చదువుకోవాలి. చాలా రకాల ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చాలా రకాల అంశాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అయితేనేమి, మిగిలినటువంటి ఎవరైతేనేమి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత తొందరగా ఇవ్వడానికి మీ యొక్క ప్రయత్నం మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ లేదంటే ఒక షెడ్యూలర్ని ఇవ్వాలి. మరి ఏది ఇస్తారు, ఏది ముందు ఇస్తారు, లేదంటే డిఎస్సి ఇస్తారా, అది ఇస్తారా అనేటువంటి అంశాన్ని ఒక షెడ్యూల్ రూపంలో రిలీజ్ చేస్తే ఆ అభ్యర్థులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ అసమర్థతతో నిరుద్యోగులకు అన్యాయం, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 9 ఏళ్ల కేసీఆర్ అసమర్థ పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్నారు. జాబ్ రాలేదని గత శుక్రవారం సూసైడ్ చేసుకున్న డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమట్టి తాండాకు చెందినటువంటి బూఖ్యా వినయ్ కుటుంబాన్ని అయితే మంగళవారం ఆయన పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలి అన్నారు. వచ్చినటువంటి ఆర్టికల్ కానీ కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ కాబట్టి ముందరికి తీసుకొచ్చింది. ఎందుకంటే చాలామంది టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తారు, ఇక అయిపోతుంది అనుకున్నారు. కానీ మరి వాళ్ళకి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించినరా లేదా, ఎన్ని రోజులకి టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేస్తారు, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తారా, మన గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ ఏంటి, దాని తర్వాత గురుకులకు సంబంధించిన రిజల్ట్ ఏంటి, దానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ ఇస్తే నిరుద్యోగులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. దేనికన్నా ప్రిపేర్ కావాలన్నా లేదంటే మానేసి ఏదైనా పని చేసుకోవాలన్నా అనేటువంటిది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అయితే కోరడం జరిగింది. వినయ్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ప్రభుత్వం తరఫున ఫ్రీ కోచింగ్ సెంటర్లు నిర్వహించాలి. ఫ్రీ కోచింగ్ సెంటర్లు కాకపోయినా ఖచ్చితంగా ఒక యాప్ అనేది ఇక్కడ మనకు టీసాట్ కానీ ఆ రకంగా ఉంది కదా, దానికి సంబంధించి క్వాలిటీ మన ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తే అయిపోతుంది కదా. అందరికీ కూడా అక్కడ మనకు కొంత నామినల్ ఫీజు పెట్టేసి కూడా చాలా తక్కువ ఫీజు అనేది పెట్టేసినా కూడా కొనుక్కుంటారు. ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. భవిష్యత్తులో పేపర్ లీకేజీలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను కూడా వెంటనే విడుదల చేయాలని ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ అసమర్థతతోనే గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఎంపికైన అభ్యర్థులకు న్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ యునైటెడ్ ఇండియాలో 300 కొలువులు అనేటువంటి అంశం. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు. యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ల ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 8, తెలంగాణకు 3 పోస్టులే కేటాయించినప్పటికీ హిందీ రాయడము, చదవడం, మాట్లాడడం తెలిసినటువంటి అభ్యర్థులు ప్రాంతీయ భాషగా హిందీ ఉన్నటువంటి రాష్ట్రాల్లోని ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు అనేటువంటి అంశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చాలామంది టెలిగ్రామ్ ఛానల్ వాడరు, కానీ రెగ్యులర్గా మీరు టెలిగ్రామ్ యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాట్సాప్ కంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాట్సాప్ ఛానల్ అనేటువంటి కొత్త ఫీచర్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన లింక్స్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు అనేటువంటి అంశం. కొత్త కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. త్వరలో చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో ఈ అంశం ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10 సైన్స్ పరీక్షలు 2 రోజులు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారుల ప్రతిపాదన. రాష్ట్రంలో మార్చిలో జరగనున్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష 2 రోజుల పాటు నిర్వహించన్నారు. సైన్స్లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం అనేటువంటి 2 పేపర్లు ఉండడం వల్ల పరీక్ష 2 రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. 10వ తరగతిలో
6 సబ్జెక్టులు ఉండగా అందులో 5 సబ్జెక్టులకు ఒక్కో ప్రశ్నాపత్రం ఉంటుంది. సైన్స్లో 2 పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి జరుపుకున్నారు. దానివల్ల విద్యార్థులకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయింది అనేటువంటి అప్డేట్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ మనకు ఇండియన్ నేవీలో 910 పోస్టులు అయితే ఉన్నాయి. ఇండియన్ నేవీలో కనుక చూసుకుంటే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి దానికి సంబంధించి మొత్తం పోస్టులు 910. ట్రేడ్లు ఉంటాయి కేటగిరీల వారిగా. మనకు అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా బీఎస్సీకి సంబంధించి ఉత్తీర్ణత అయితే ఉండాలి అనేటువంటి అంశం. వయస్సు ఇక్కడ 31 డిసెంబర్ 2023 నాటికి ఇక్కడ చార్ట్మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి 25 ఏళ్ళు అయితే ఉన్నాయి. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. వేతనం నెలకు 18,000 నుంచి 56,900 వరకు అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సిర్పూర్లో 6.6 డిగ్రీలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇటీవల మనకు ముగిసినటువంటి శీతాకాలంలో కనుక చూసుకుంటే ఏ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయని ప్రాంతం పేరు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సిర్పూర్లో నిన్న 6.6 డిగ్రీలు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్. మొత్తంగా మా ఊరు కూడా ఈ రకంగా కరెంట్ అఫైర్స్లో నిలిచింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్ అనేటువంటిది తగదు అనేటువంటి అంశంతో టీఆర్టీ 2023 విద్యా దృక్పథాలకు సంబంధించి ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లోనైతే ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ప్రతిభలో ఖచ్చితంగా చూసుకోండి. చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో తయారు చేసిన 2 యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలోని కొండాపూర్లో మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్మీకి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ అధికారులు వాటి పనితీరునైతే పరిశీలించారు. బిఎంపీ పేరుతో ఇక్కడ తయారు చేసినటువంటి యుద్ధ ట్యాంకర్లను త్వరలో సైన్యానికి అప్పగించనున్నట్లు ఆయుధ కర్మాగారం జనరల్ మేనేజర్ రత్నప్రసాద్, జాయింట్ జనరల్ మేనేజర్ సర్జిత్ రెడ్డి అయితే తెలిపారు. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో జల ప్రయాణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌకని ఇటీవల ప్రారంభించిందంటే కేరళ. ఇటీవల మరణించిన అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి, అమెరికన్ దౌత్యవేత్త హెన్సీ కివింజర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం పొందినారు అంటే 1973లో. దాని తర్వాత 2023 యుఎన్హెచ్సిఆర్కి సంబంధించి ఇక్కడ నాన్సెన్ రిఫ్యూజ్ పురస్కారం గెలుచుకున్న అబ్దుల్లాహి మిరే ఏ దేశానికి చెందినటువంటి శరణార్థి అంటే సోమాలియా. ఈ రకంగా భారత ప్రభుత్వం PMGKY ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2024 జనవరి 1 నుంచి ఎంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించినట్టే 5 ఏళ్ళు. 54 ఐఫీకి సంబంధించి అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవానికి సంబంధించినటువంటి ICFTకి సంబంధించి యునెస్కో గాంధీ మెడల్ను గెలుపొందిన చిత్రం ఏంటంటే డ్రిఫ్ట్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఈ అంశాన్ని మీకు మన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.